యుఫోరియా అనే టైటిల్ పెట్టి మీరు ఆడియన్స్కి ఒక టెస్ట్ పెట్టారేమో అనిపించింది నాకు. చాలామంది అడిగారండి యూఫోరియా అంటే ఏంటి అనేది. సో ముందు అదే మీ ఇంట్రడక్షన్లో అదే మీరు అనుకున్నట్టుగానే చాలామంది యూఫోరియా అంటే కేవలం డ్రగ్స్ నేపథ్యం అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కాదండి. డ్రగ్స్ అనేది కూడా ఒక పార్ట్ తప్పితే ఇది డ్రగ్సే ప్రధానం ఏమాత్రం కాదు. ఇంకా యూఫోరియా అనేదానికి మనం ఒక పట్టలేని ఆనందంలో ఉన్నప్పుడు, ఒక అదుపు చేయలేని ఉత్సాహంలో ఉన్నప్పుడు కలిగే ఒక అనుభూతి అండి. ఆ స్టేజ్ అది. సో ఆ ఒక జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ యూఫోరిక్ ఇది అంటాం కదా. ఇప్పుడు మన ఒక అభిమాన నటుడిని చూసినప్పుడు కానీ, ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో, ఇప్పుడు అలాగే మా యూఫోరియా టీం అందరూ కూడా ఈ పండగ అన్ని సినిమాలకి వెళ్ళి విజిట్ చేశారు. ఓకే. ఎందుకు? ఆ ఫ్యాన్స్ తాలూకు, ఆడియన్స్ తాలూకు యూఫోరిక్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి. ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉండే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా, సో అదే యూఫోరియా. సో అలాంటి ఒక స్థితిలో మనల్ని మనం అదుపు చేసుకుంటే ఓకే, మనం అదుపు తప్పేమంటే చాలా ప్రమాదాలలోకి పడతామండి. సో అలాంటి ఒక నేపథ్యం ఈ కథకి. అది యాక్చువల్గా అండి, టైటిల్ అనేది సినిమాకి ప్రాణం. ఇప్పుడు టోటల్గా అంటే కామన్ మ్యాన్ నుంచి అటు ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర వరకు, అలాగే అసలు ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేది టైటిల్. బట్ మీరు యుఫోరియా అని పెట్టిన తర్వాత అసలు ఏంది, ఈయన ఎలాంటి టైటిల్ పెట్టారు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ వీళ్ళు తొందరగా థియేటర్ కథలు రావాలంటే, అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయ్యి దానికి ఒక మంచి టాక్ వచ్చి తర్వాత కదలటం వేరు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఫస్ట్ డేనే మనకి మంచి ఓపెనింగ్స్ రావాలి. అవును. సో ఈ టైటిల్ అనేది మీకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ప్రస్తుతానికి అయితే ప్లస్సేనండి. ఎందుకంటే ఫస్ట్ మన టార్గెట్ ఆడియన్స్ యూత్ అందరికీ యూఫోరియా అంటే ఏంటో తెలుసు. చాలా కాలేజీల ఫెస్ట్కి పేరే యూఫోరియా అని పెడతారు. ఓకే. యూఫోరియా 2001, 2003 యూఫోరియా అనే వర్డ్ యూస్ చేసి వాళ్ళకి చాలా కామన్. సో నేను కూడా అందుకని పెట్టడం జరిగింది. ఓకే. ఓపెనింగ్స్ ఫస్ట్ వాళ్ళే కదా. ఫస్ట్ మనకి ఓపెనింగ్ జంజీ అంటే మిలీనియల్స్ అంటే యూత్ టోటల్గా. ఓకే. సో ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇప్పుడు మీరే అన్నారు, ట్రైలర్ చూసిన తర్వాత మీకు కేవలం యూత్ ఓరియంటెడ్గా లేదు, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. ఒక మదర్ తాలూకు స్ట్రగుల్ ఉంది, ఒక మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఏదో కనిపిస్తుంది మీకు. సో ఇదంతా ఫ్యామిలీ మ్యాటర్ అండి. సో అందుకని ఇటు యూత్ ఇటు ఫ్యామిలీస్ అందరూ కూడా చూడాల్సిన సినిమా. సో న్యాచురల్గా ఫస్ట్ ఆడియన్స్ యూతే కాబట్టి యూత్ని అట్రాక్ట్ చేసిన తర్వాత అప్పుడు అమ్మో ఇది ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమా అనేది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ, ఇప్పుడు మన ట్రైలరు ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకొని ఈవెన్ ఓపెనింగే ఫ్యామిలీస్ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. అంటే కోర్ పాయింట్ మీకు ఆ డ్రగ్స్ నేపథ్యం అయినా కూడా దాని చుట్టూ ఆల్ ఇంగ్రీడియంట్స్ని మీరు అల్లుకోవటం జరిగింది. అది మీరు ట్రైలర్ ద్వారా ఒక విధంగా చెప్పాలని డైరెక్ట్గానే చెప్పారు, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే చెప్పారు. అదే అండి, నేపథ్యం పూర్తిగా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు యూత్ చేసే యాక్టివిటీస్ ఇప్పుడు ఏముంది, బైక్ రేసులు ఎక్కడో స్టేడియంలోనే ఎక్కడో చేస్తే పర్లేదు, రోడ్స్ మీద జరుగుతుంది. సో తాగేసి యాక్సిడెంట్లు చేయటం, ఇంకా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం. సో ఇలాంటి ఈ మైనర్ క్రైమ్ అనేది నేపథ్యం. సో దాంట్లో డ్రగ్స్ కూడా ఒక పార్ట్. మీరు చెప్పినట్టు ఆల్ మైనర్స్ అయిన వాళ్ళందరూ ఈ క్రైమ్స్కి అలవాటు పట్టడానికి అసలు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో వాళ్ళందరూ ఆ వైపు వెళ్ళటానికి మళ్ళటానికి మెయిన్ రీజన్ ఏమో అనేది చూపించారా ఇందులో? ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ అసలు ఎలా మొదలయ్యాయని కదా మీరు అడుగుతున్నారు. అలా ఎక్కువ అవుతున్నాయి, బై డే పెరుగుతుంది కల్చర్ అనేది. ఏంటంటే అండి, అవైలబిలిటీ అంటే చట్టాలు చాలా కఠినంగా స్ట్రిక్ట్గా అమలు అవుతున్నాయి. అంతే ఇదిగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అవి కూడా పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చేతిలోకి వచ్చేసింది. ఇదివరకు మనకి మన రోజుల్లో అన్నీ చాలా ఇది కదా, ప్రతిదీ మనం ఏ లైబ్రరీకి వెళ్ళో ఇంకో చోటకి వెళ్ళో డైరెక్ట్గా వెళ్ళి మనకి సమాచారం తెలుసుకోవడం తప్పితే వాళ్ళంతా చేతుల్లోనే ఇప్పుడు అరచేతుల్లో రకరకాల కొరియర్ల ద్వారా, మామూలు దీని ద్వారా కొరియర్ల ద్వారా కూడా మీకు డ్రగ్స్ సప్లై చేయబడుతున్నాయి. అవును. చాలా కేసుల్లో పట్టుకుంటున్నారు. ఇలా యాక్సెస్ ఈజీ అయిపోయింది. మీకు టెక్నాలజీ పెరగడంతో పాటు ఈ యాక్సెస్ పెరిగిపోయింది. బట్ యాక్చువల్గా చట్టాలు కూడా అట్ ది సేమ్ టైం చాలా స్ట్రిక్ట్గా అమలు అవుతున్నాయి. సో ఇది మెయిన్ రీజన్ అండి.